గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్లోని కాకాని నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. కాగా అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితుడిగా ఉన్నారు. 2 రోజుల క్రితం ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు కాకాని ఇంట్లో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కానీ ఆయన ఇవాళ విచారణకు హాజరు కాకపోవడంతో హైదరాబాద్ వచ్చిన ఏపీ పోలీసులు ఆయన నివాసంలో నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు హాజరు కాకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే నోటీసులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. సాయిసుధా, అయితే మరొకసారి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకి నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరు కావాలని నిన్న నెల్లూరులోని ఆయన గృహానికి వెళ్ళినటువంటి పోలీసులు అక్కడ అందుబాటులో లేకపోవడంతో గేట్లకి తలుపులకి కూడా నోటీసులను తగిలించి వచ్చారు. అయితే ఇవాళ ఉదయం 11 గంటలకి ఆయన విచారణకైతే హాజరు కాలేదు. దీంతో మరొకసారి అంటే రేపు ఉదయం 11 గంటలకి మళ్ళీ తిరిగి విచారణకు హాజరు కావాలని చెప్పి హైదరాబాద్ లో ఉన్నటువంటి కాకాని నివాసం పోలీసులు చేరుకొని అక్కడ నోటీసులు అందజేసినట్లుగా తెలుస్తుంది. అక్కడ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన నివాసం వద్దే నోటీసులు ఇచ్చి పోలీసులు కూడా వెనుదిరిగినట్లుగా సమాచారం వస్తుంది. అయితే రేపు ఉదయం ఆయన విచారణకు మరోసారి హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ కూడా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని పొదలకూరు మండలంలో తాటిపత్తి అనే గ్రామంలో అక్రమంగా మైనింగ్ తరలిపోయిందనే కేసులో దాదాపు 7 మంది మీద కేసులు నమోదాయి. దీంట్లో A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరును కూడా పోలీసులు చేర్చారు. దీంతో గడిచినటువంటి వారం రోజుల క్రితం కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేస్తారంటూ పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించాయి. దీంతో పోలీసులు ఏదైతే వైసీపీ కార్యకర్తలు భారీగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి చేరుకుని 2 రోజుల పాటు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆయా కేసుల్లో క్వాష్ పిటిషన్ అదేవిధంగా ముందస్తు బెయిల్ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే కాకాని పైన 6 కేసులు కొనసాగుతున్నాయి. 6 కేసుల్లో క్వాష్ పిటిషన్ కి వెళ్ళగా మరొక 7వ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన అప్లై చేశారు. రేపు ఆ వాయిదా కూడా హైకోర్టులో జరగనుంది. క్వాష్ పిటిషన్ కి సంబంధించినటువంటి అంశం కూడా రేపు తీర్పు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన్ని హాజరు కావాలి విచారణకు అని చెప్పి నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరొకసారి రేపు పొద్దున 11 గంటలకు తిరిగి హాజరు కావాలని కూడా సూచించారు. ఒకవేళ రేపు ఉదయం కన్నా ఆయన విచారణకు కానీ హాజరు కాకపోతే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా రూరల్ డిఎస్పీ కూడా ఆ వివరాలు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొంత ఆందోళన అయితే కనిపిస్తోంది. ఎవరైతే జిల్లాకి సంబంధించి మాజీ మంత్రి కావచ్చు, జిల్లా వైసీపీ అధ్యక్షుడుగా పనిచేస్తున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి పైన ఇప్పటికే కేసులు పెట్టడం, ఆ కేసుల్లో ఆయన్ని అరెస్ట్ చేసి తీరుతారంటూ కూడా ప్రచారం విస్తృతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ శ్రేణులు అయితే కొంత ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం గడిచినటువంటి 3 రోజులుగా ఇటు నెల్లూరులో అందుబాటులో లేరు. ఆయన సన్నిహితులు మాత్రం ఆయన హైదరాబాద్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ కోణంలోనే ఇవాళ హైదరాబాద్ కి వెళ్ళినటువంటి పొదలకూరు పోలీసులు కూడా అక్కడ నోటీసులు ఇచ్చి ఆయన నివాసంలో వెనుదిరిగి వచ్చారు. సాయిసుధా, మురళీకృష్ణ, అయితే ఇప్పుడు కాకాని ఇంటికి నోటీసులు అంటించడానికి సంబంధించి కాకాని తరపు లాయర్లు ఎవరైనా స్పందించారా? ప్రస్తుతం అయితే హైకోర్టులో కేసు నడుస్తున్నటువంటి నేపథ్యంలో లాయర్లు ఎవరు కూడా
స్పందించలేదు. ఎందుకంటే నిన్న ఆదివారం, ఇవాళ రంజాన్ పర్వదినం కావడంతో కోర్టుకు సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో రేపు ఈ విచారణ జరుగుతుంది. కాబట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి పూర్తిగా కూడా హైదరాబాద్ కే పరిమితమయ్యారని చెప్పి ఆయన వర్గీయులు చెప్తున్నారు. అయితే లాయర్లు మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఎందుకంటే 2 రోజుల పాటు, అంటే ఇవాళ ఒకసారి విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో ఆయన హాజరు కాకపోవడం, రేపు మరొకసారి రెండోసారి ఈ హాజరు కావాలి, హాజరు కాకుంటే కనుక చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు మేము సిద్ధం అని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో రేపు వచ్చేటటువంటి తీర్పు ఏదైతే క్వాష్ పిటిషన్ కావచ్చు, అదేవిధంగా ముందస్తు బెయిల్ కావచ్చు, రెండింటి మీద ఆ కాకాని గోవర్ధన్ రెడ్డి తదుపరి చర్య కూడా ఉంటుందని చెప్పి ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఒకవేళ ఏదైతే ముందస్తు బెయిల్ కానీ హైకోర్టు కానీ ఇవ్వకపోతే ఇదే అంశం పైన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించేటటువంటి అవకాశం ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఇటు లాయర్లు కావచ్చు, అదేవిధంగా కాకాని వర్గీయులు కావచ్చు, ప్రస్తుతం అయితే ఈ అంశం పైన ఎవరు మాట్లాడడం లేదు. అయితే రూరల్ డిఎస్పీ కార్యాలయం వద్దకు మాత్రం ఇవాళ ఉదయం కొంతమంది వైసీపీ శ్రేణులు అయితే అక్కడికి వచ్చారు. అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేకపోవడం, ఆయన విచారణకు కూడా రాకపోవడంతో వెనుదిరిగి వెళ్ళిపోయారు. రేపు పొద్దున మాత్రం ఖచ్చితంగా హాజరు కావాలని స్పష్టంగా నోటీసులు అయితే ఇచ్చారు. మరి ఆయన హాజరవుతారా, లేతే హైకోర్టు తీర్పు వచ్చేంత వరకు వేచి చూస్తాడా అనేది మాత్రం ఒక సస్పెన్స్ గా మారింది. సాయిసుధ. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.